హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును. ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే వితౌట్ కౌన్సిల్ పర్పసెస్ ఆర్ డిసప్పాయింటెడ్, బట్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ వచనం కనుక మనం చూస్తే దేవుడైన యేసుప్రభువారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మనము ఆయన చెప్పేది వింటున్నప్పుడు మనము ఇతరులు కూడా చెప్పేది వినాలంటే. సో ఆబ్వియస్లీ దేవుడైన యేసుప్రభువారు అనేకులతో మాట్లాడతారు. దేవుడైన యేసుప్రభువారు అనేకులతో మాట్లాడేది మనతో ప్రతి ఒక్క విషయం దేవుడైన యేసుప్రభువారు మనకు అర్థమయ్యేలా చెప్తారు. సో ఇంకొకరికి అర్థమయ్యేలా ఇంకోలా చెప్తారు. సో మనము ఇంకో పర్స్పెక్టివ్ కూడా తెలుసుకోవాలి అంటే మనము అనేకులు చెప్పేది కూడా వినాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఎప్పుడు పక్కన పెట్టేయకూడదు. సో దేవుడైన యేసుప్రభువారు మనకు చెప్పేది మనం వింటున్నాము. అండ్ మనకు దేవుడైన యేసుప్రభువారు చెప్పేది కాకుండా ఇతరులకు కూడా దేవుడైన యేసుప్రభువారు చెప్పేది కూడా మనం విన్నాము అనుకుంటే, సో అప్పుడు మనము అనేక పర్స్పెక్టివ్ తెలుసుకోవచ్చు. అండ్ మనము పరలోకానికి వెళ్ళేటప్పుడు మనము అనేకులను కూడా దేవుడైన యేసుప్రభువారి మార్గంలోనికి నడిపించి తీసుకొని వెళ్ళొచ్చు. అంటే మనము ఇంకా ఎఫిషియెంట్గా సువార్తను బోధించవచ్చు. దేవుడైన యేసుప్రభువారు మనకేం చెప్తున్నారు, ఆయన ఇచ్చే ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో అవి మనము ఖచ్చితంగా ఇతరులకు కూడా దేవుడైన యేసుప్రభువారు చెప్పేది వినాలి. సో అలాగ విన్నప్పుడు ఏమవుతుందంటే మన ఉద్దేశాలు మనకు ఒక 100 ఉద్దేశాలు ఉన్నాయనుకుంటే మనము చాలా వరకు అవన్నీ ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో అలా కాకుండా మనం ఓన్గా వెళ్ళామంటే ఆ 100లో మేబీ ఒక 50 ఇంప్లిమెంట్ చేస్తామేమో. సో మిగిలినవన్నీ డిసప్పాయింట్ చేసినట్టే అవుతుంది. సో అవన్నీ మనము కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో అలాగ ఉండకూడదు మనం ఎప్పుడు. సో ఖచ్చితంగా దేవుడైన యేసుప్రభువారు ఇతరులకు చెప్పేది కూడా మనం వినాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆబ్వియస్గా మనతో దేవుడైన యేసుప్రభువారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా, ఆల్రెడీ మనం బైబిల్ చదువుతున్నాం కదా, ఇంకోటిది కూడా మనం ఎందుకు వినాలి, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. సో అలాగా ఎప్పుడు అనుకోకూడదు. మనము ఏది కానీ దేవుడైన యేసుప్రభువారి నామం పేరిట ఎవరైనా బోధిస్తున్నప్పటికీ కూడా అది ఎలాంటి వారైనా సరే ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనను ఎవ్వరూ కించపరచలేరు. సో అవి రెండు ఆపోజిట్ థింగ్స్ ఒకే మనిషి ఒకేలాగా చేయలేరు. సో ఆబ్వియస్గా దేవుడైన యేసుప్రభువారి నామాన్ని ఘనపరిస్తే దాన్నే స్టిక్ ఆన్ అయి ఉంటారు. దేవుడైన యేసుప్రభువారు వారికి బోధించింది వారు ఒకలాగా చెప్తుండవచ్చు. సో ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పేది నేను వినేది లాగా లేదే, సో ఇలాగుంటే అది తప్పు కదా, నేను ఖండించేసేయాలి అని ఎప్పుడు మనం అనుకోకూడదు. సో వెంటనే వెళ్ళి నువ్వు తప్పు చెప్తున్నావు, ఇలా చెప్పకూడదు అని మనం ఎప్పుడూ దూషించకూడదు. సో అది వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. అండ్ అలాగే చాలామంది పాస్టర్లు కూడా రాకుండా ఆగిపోతారు. అంటే అలాగా బోధలు ఆపేయడం కూడా చాలా చోట్ల మనం చూసాము. సో ఎప్పుడు మనం అలా చేయకూడదు. మనము ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవుడైన యేసుప్రభువారి యొక్క సంఘము. సో ఆయన సంఘం అయినప్పుడు మనము అనేకుల దగ్గర మనం వినాలి. అండ్ మనం వినేది రైట్ ఆర్ రాంగ్గా మనం దేవుడైన యేసుప్రభువారి నామంలోనే కనిపెట్టాలి. సో ఆయన కనిపెట్టినప్పుడు ఆయనే మనకు బోధిస్తారు. మనము ఏది వినాలో అది మాత్రమే వింటాము. ఆబ్వియస్గా అది హ్యూమన్ సైకాలజీ. సో మనము ప్రతి ఒక్కరి దగ్గర వినము. సో అది మనకు అందులో పాజిటివ్ అనిపించింది మాత్రమే మనం తీసుకుంటాము. సో అలాగా మనం దేవుడైన యేసుప్రభువారి నామం పేరిట మనం కనిపెట్టాము అంటే మనము ఆబ్వియస్గా మనకు ఏది ఇంపాక్ట్ అవుతుందో అదే మన జీవితంలో ఫ్రూయిషన్లోనికి వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పక మనం ఎప్పుడు పోయి ఖండించేయడం అనేది మానేయాలి. సో అది ఆబ్వియస్గా దేవుడైన యేసుప్రభువారిని కించపరిచే విషయము. సో అలాగా మనం చేయకూడదు. వాళ్ళు ఏదో కించపరుస్తున్నారని చెప్పి మనం పోయి వాళ్ళని కించపరిస్తే అది మనమే దేవుడైన యేసుప్రభువారిని కించపరిచినట్టు అవుతుంది. సో తప్పక మనం అలా చేయకూడదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము తప్పక అనేకుల వద్ద మీరు మాకు చెప్పే విషయాలను కూడా మేము తెలుసుకునేందుకు అండ్ మీరు అనేకులకు చెప్పే విషయాలు కూడా మేము తెలుసుకునేందుకు సాయం చేయండి. తద్వారా మేము అనేక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వినొచ్చు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగా మీరు మాకు ఇచ్చే అనేక ఐడియాస్ని కూడా మేము డిసప్పాయింట్ చేయకుండా, అంటే మేము ఎప్పుడు వాటిని మేము తగ్గించకుండా మీరు మాకు ఇచ్చే ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేయగలిగేలాగా ఆశీర్వదించండి యేసయ్య. అలాగా మేము ఎప్పుడు తప్పక మీరు ఇతరులతో బోధించే విషయాలను కూడా మేము విని మేము వాటిని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.